అందరికీ నమస్కారం. నేను మీ అబ్బాయి నాయుడు. ఈ రోజుకి ఇంచుమించు 36 గంటలైంది జగన్ మీద దాడి జరిగి. ఈ జగన్ మీద జరిగిన దాడిని టైం గడిచే కొంది ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిందని ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు బలపడడానికి గల కారణాలు ఏంటంటే, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి జరిపే యాత్రలు కానీ సభలు కానీ ఎలా ఉంటాయంటే, ఇంచుమించు 2 రోజుల ముందు నుంచి అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి చెట్లన్నిటిని నరికివేయటము, అదేవిధంగా అటు ఇటు చుట్టూ బారికేడ్లు కట్టడము, ఇంకా అనేక రకాలుగా అనేక సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చటము, 2 రోజుల ముందు నుంచి వందల సంఖ్యలో పోలీస్ ఫోర్స్ అనేది అక్కడ మార్చ్ ఫాస్ట్ చేయటము, తిరగటము, మొత్తం డాగ్ స్క్వాడ్తో ఎంక్వైరీ చేయటము అన్నీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి అమరావతి ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, అంటే జగన్మోహన్ రెడ్డి మీద అమరావతి ప్రాంత ప్రజలు విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కూడా అమరావతి గుండా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు చుట్టూ బారికేడ్లు కట్టి తెరలు కట్టి వెళ్ళటము, అనేక జాగ్రత్తలు తీసుకొని అటు ఇటు ప్రయాణం చేసేవాళ్ళు. ఆ మూమెంట్లో కూడా ఎటువంటి అపశృతి దొరలలేదు, ఎటువంటి దాడి కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక సీఎం సభని ఇంత నెగ్లిజెన్స్గా ఎందుకు ఉన్నారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న. అదేవిధంగా శనివారం రోజు రాత్రికి ఈ దాడి జరిగింది. శనివారం రోజు మధ్యాహ్నం హైవే మొత్తం కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం లంచ్కి ఆగినప్పుడు దాదాపు గంటన్నర సేపు మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోవడం జరిగింది. ట్రాఫిక్ ఆగిపోవటం కాదు, ఆపేయటం, పోలీసులు వారు ట్రాఫిక్ని ఆపేయటం జరిగింది. ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా అక్కడ దాడి జరగటం అనేది చాలా అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా దాడి జరిగిన ప్రదేశంలో దానికి పక్కన ఒక స్కూల్, వివేకానంద స్కూల్ అనేది ఉంది. దానికి పక్కన ఒక గుడి ఉంది. గుడికి స్కూల్కి మధ్యలో గడిన ఖాళీ ప్రదేశం నుంచి ఈ దాడి జరిగినట్టు కొంతమంది చెప్తున్నారు. అదే మరి స్కూలు వివేకానంద స్కూల్ మొత్తం ఆ రోజు తలుపులు తెరిచి ఖాళీగా ఉన్నది. ఈ పోలీసులు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అంటే, దాన్ని ఎందుకు ముందుగా పోయి చూసి దాన్ని చెక్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎందుకు చూడలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కరెంటు తీసివేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బస్సు మీద నిలబడి ఉండటం చాలా అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నారు, సభ ఉందంటే అక్కడ కరెంటు పోవడం అనేది ఇంపాసిబుల్. కానీ వీళ్ళు ముందు వేసుకున్న ప్రణాళిక కాబట్టి ప్రణాళికలో భాగంగా కరెంటు తీయడం జరిగింది. సరే, కరెంటు తీశారు. కరెంటు తీసినప్పుడు ముఖ్యమంత్రి గారు బాహ్యంగా బస్సు పైన నిలబడి ఎలా ఉంటాడు? కరెంటు పోయింది, వెంటనే బస్సు లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకొకటి, ఒక గజమాల వేయటం జరిగింది. కొన్ని వీడియోల్లో చూసినట్లయితే ఆ గజమాల వేసి తీసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇక్కడ చేపెట్టుకోవటం, తర్వాత టవల్తో తుడుచుకోవటం, పోలీసుల వాళ్ళు సఫర్ చేయడం మనం గమనించాం. అంటే గజమాలకు ఉన్నటువంటి ఏమన్నా తీగ తగిలిందా అనేది కూడా ఒక అనుమానం. ఇకపోతే ఈ ఆనం వెంకటరమణారెడ్డి గారు, నెల్లూరు జిల్లా నాయకుడు, చెప్పడం ఏంటంటే, ఒక రాయితో 2 తలలకి గాయం తగలడమే కాకుండా కాలుకు కూడా తగిలింది. అది ఎలా పాజిబుల్ అంటే, ఆ రాయి అనేది జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటి పైన గాయం చేసి, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎడమ కంటిని గాయపరిచి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాలు మీద వచ్చి పడి జగన్మోహన్ రెడ్డి కాలు కూడా దెబ్బ తగిలినట్టు చెప్తున్నారు. అంటే ఒక రాయికి ఇంత శక్తి ఉంటుందా? ఒక రాయిని అంత ఫోర్స్గా ముగ్గురికి దెబ్బ తగిలే విధంగా ప్రయోగిస్తారా అనేది ఇదేదో కొత్త టెక్నాలజీ ఉన్నట్టుంది. మరి చెబితే అది అందరూ కూడా తెలుసుకుంటారు. ఇంకా అదేవిధంగా ఈ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు 36 గంటల టైం గడిచింది. పోలీసు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు?
ఇది నిజంగా జరిగి ఉన్నట్లయితే దీనికి పూర్తి బాధ్యులు డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ మరియు ఈ విజయవాడ కమిషనర్, వీళ్ళు ముగ్గురి మీద ఇంతవరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ఇమీడియట్లీగా వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఈ 36 గంటల్లోపు ఎటువంటి ఎంక్వైరీ చేసి దీని మీద ఏమి తెలుసుకున్నదో ఇంతవరకు తెలియదు. కాబట్టి కొంతమంది చెప్పడం ఏంటంటే ఎయిర్ గన్నుతో దీన్ని కొట్టారు అనేది కూడా చెప్తున్నారు. ఈ ఎయిర్ గన్తో ఎలా కొట్టారు, ఎవరు కొట్టారు, ఎక్కడి నుంచి కొట్టారు అనేది పోలీసులకు తెలుసుకోవాలంటే పెద్ద సమస్య ఏమి కాదు. ఆ విద్యుత్ అనేది లేకపోవటం వల్ల కెమెరాల్లో సరిగా రికార్డు కాలేదు. కాబట్టి ఇదంతా ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందని మొత్తం ప్రజలు దీని గురించి అనుకుంటున్నారు. కాబట్టి దీని మీద ఎంత వీలైతే అంత తొందరగా ఎంక్వైరీ చేసి నిజాలనేది ప్రజలకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.